ఎమ్మిగారు చూస్తే ఇంత దారుణంగా కనిపిస్తుంది. తాగటానికి నీళ్ళు, పండించడానికి నీళ్ళు, చివరికి పొట్ట పోసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. నెల నెల ఈ చేత్తో 10,000 కొట్టేస్తా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాయ చేస్తున్నాడు. ఈ పాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది. చెన్నకేశ్వర రెడ్డి గారు మీకు తెలిసిన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఈసారి తప్పించారో తప్పుకున్నారో తెలియదు పూర్తిగా. అయితే బుట్టా రేణుక గారిని మాజీ ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిల్చోబెట్టుకున్నారు. బుట్టా రేణుక గారు కొత్తగా వచ్చారు. కేశవరెడ్డి గారు నేను ఒకటి అడుగుతా సూటిగా, ఎందుకంటే ఎవరి చేతిలో ఓడిపోతారని చెప్పి మీకు ఈరోజు టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాతి పరిణామాలు ఇవన్నీ కూడా ఈసారి ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేవలం దౌర్జన్యాన్ని, విధ్వంసాన్ని, బెదిరించే ధోరణి నమ్ముకొని ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఎమ్మిగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ జయనాగేశ్వర రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయినట్టుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఈరోజు చూస్తే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్రంలో ఇటు రైతులు కానీ, యువకులు కానీ, అదే రకంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికి కూడా ఇచ్చిన హామీలు తప్పిన తరుణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మేము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, జనసేన సంయుక్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంటింటికి మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటే జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు సంయుక్త రాబోయే ప్రభుత్వం ఇవ్వగలదని చెప్పి ఇంటింటి కార్యక్రమం దాదాపు 2.5 నుంచి చేస్తున్నా. నేను ప్రత్యేకంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు పల్లెల్లో నిద్రిస్తూ ప్రతిరోజు కూడా అంటే దాదాపుగా నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు, మీ ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం అని ఒక చిన్న గ్రామం, ఈ గ్రామానికి వచ్చాం. అక్కడ జయనాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు అంటే ఎక్కడ ఉన్నారని లోపలికి వస్తే ఒక పెద్ద కారవాన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి క్యారవాన్ ఏంటి, ఇంత చిన్న పల్లెటూరులో క్యారవాను, జయనాగేశ్వర రెడ్డి గారు ఏంటి అని ఆరాధిస్తే ఆయన పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక గ్రామంలో ఆయన రాత్రి అంతా కూడా ఉండి అక్కడ ప్రజలందరితో కూడా మాట్లాడే కాన్సెప్ట్, అంతేనండి. దాదాపు నేను ఒక రోజు అంటే ఇది హెడ్ క్వార్టర్ నందవరంలో, దాదాపు 11,000 నుంచి 12,000 ఓటు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇక్కడ దాదాపు నేను 3 రాత్రులు ఇక్కడే ఉన్నా, 4 రోజులు, ఇంకా 2 రోజులు కూడా ఇక్కడే ఉండి నేను ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఈ లైన్ చూస్తున్నారు మీరు, చూడ్డానికి ఇది ఏదైతే ఉందో ఒక్క చుక్క తాగునీరు లేదు. ఇది జనాలు ఇప్పుడు విరామం. నేను యాక్చువల్గా పొద్దున 6 నుంచి ఏ గ్రామానికి పోయినా 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలందరూ ఉంటారు. ఇంటింటికి పోయి ఏ కష్టాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడమే కాకుండా ఈ లైన్ చూస్తుంటే మీరు గమనిస్తూ ఉంది, ఇవన్నీ ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి రిజర్వేషన్ చేసుకున్నారు. అంటే ఒక చుక్క అంటే మొదటి వ్యక్తి ఆ ట్యాప్లో నీళ్లు వస్తే ఫస్ట్ ఆ యొక్క బిందె ఎవరైతే పెట్టారో వాళ్ళు పట్టుకుంటారు. పంచాయతీ నుంచి వదిలేది అంటే దాదాపు 3 రోజులకు ఒకసారి నీళ్ళు, అది కూడా అరకొరగా వస్తే ఒక అర్ధగంట గంటలు ఇది కాంపిటీషన్, టెండర్ సిస్టమ్ లాగా. ఈ టెండర్ సిస్టమ్ లాగా ఈరోజు లైన్గా పెట్టుకుంటూ పొద్దున్నే మీరు చూడాలా, ఈరోజు పొద్దున్నే గంటలోపు ఏదైతే తీసుకొని పోయినటువంటి నీళ్లు మిగిలిన వాళ్ళు ఈ బిందెలు అంటే దాదాపు 100 మంది ఇట్లా లైన్లో పెట్టుకొని ఒక్కొక్క కొలాయి దగ్గర ఈరోజు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి పరిస్థితిలో ఈరోజు గ్రామాలు మొత్తం అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పే మాట, నేను 124 సార్లు బటన్ నొక్కాను, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, అక్కా చెల్లెమ్మలు అందరూ లక్షల రూపాయలు మా దగ్గర సంక్షేమం ద్వారా ఇంటింటికి డబ్బులు పడ్డాయి, ఆ పడ్డం వల్ల ఎంత ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. నేను ఈ పల్లె నిద్ర ద్వారా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు ఈ ప్రభుత్వానికి కళ్ళకు కట్టే విధంగా ఎన్ని కష్టాలు పడుతున్నారు రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్కరు గ్రామస్తులు కానీ. ఈ కాలువలు చూస్తున్నారు, ఈ రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో, కాలువలు కట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కాలువని శుభ్రం చేయడానికి కూడా ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రాత్రి నుంచి ఇక్కడే ఉండి మీతో మాట్లాడుతుంటే నీళ్ళ సమస్య, ప్రతి ఇంటికి పోతే నీళ్ళ సమస్యనే ఇక్కడ పూర్తి ఇబ్బంది. అసలు ఆ బిందెలో లైన్ చూస్తున్నాం కదా పొద్దున్న నుంచి, పూర్తి ఇబ్బంది. అసలు అక్కడ బోర్ వేయించుకున్నారు, పరిస్థితి కొలాయి వేయించుకున్నారు. అప్పుడు మనం వేసిందే కదా ప్రభుత్వంలో, మేము వేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు?
ఏమీ చేయలే కదా, ఒక చుక్క నీళ్లు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. అది కూడా రానట్టు చేశారు అది. అవునమ్మా, అది తల్లి. ఇంకా మళ్ళా భవిష్యత్తు మంచి జరగాలంటే సైకిల్ రావాలా. ఇంకా ఏదో ఒకసారి మోసపోయినాము, జగన్మోహన్ రెడ్డి ముద్దులకు ఈరోజు నమ్మి ఓట్లేసిన తర్వాత ఇప్పుడు రేపు మళ్ళీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, ఆడ కూతుళ్ళందరికీ ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అదేవిధంగా మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి సైకిల్ కోటేస్తే కార్యక్రమం, అది కాకుండా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఫ్రీగా ఇస్తాం సైకిల్ గుర్తు కోటేస్తే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాగడానికి ఇంటింటికి మంచినీళ్ళు నాకు వదిలిపెట్టండి, ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేసి తీరుతాం. ఏమిచ్చారు మీకు? ఇచ్చారా ఏదన్నా ఆ రోజు చెప్పిన మాటలు? బటన్ నొక్కినాడు జగన్మోహన్ రెడ్డి, 1,00,000 రూపాయలు పడినాయంట కదమ్మా ఇంట్లో డబ్బులు. 1 రూపాయి కూడా రాలేదా 5 సంవత్సరాల్లో? మరి ఇక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి టీవీ పెడితే చాలు చాలా ఆనందంగా ఉన్నారంటాడు. ఆ టీవీ కూడా తీసేసినారు లాస్ట్కి. అన్నమ్మా ఈ కష్టాలన్నీ చూసాం, అందుకే మీరు ఒకటే, ఈ దరిద్రం పోవాలా, ఈ చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వం పోవాలంటే సైకిల్ రావాలా, సైకిల్ని మరవద్దని చెప్తున్నాం. ఏమ్మా ఇప్పుడు చూశారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు, ఏ ఇంటికి వెళ్ళినా కూడా చెప్తూనే ఉన్నారు. అసలు మీరు ఉదయం నుంచి చూస్తే ఈరోజు ఇంకా ఈ మిట్ట మధ్యాహ్నం 12 గంటలు ఇంటి దగ్గర ఈ గ్రామంలో ఉదయమే కొన్ని వందల మంది ఆడవాళ్ళు ఆటోలు ఎక్కి వలసలు వెళ్ళిపోతున్నారు. గ్రామాలకు పోయి 200 కూలీ కోసం ఎక్కడో పని చేసి వచ్చేటువంటి పరిస్థితి. రైతులు చూస్తే పెద్ద పెద్ద వ్యాన్లలో ఈరోజు బెంగళూరుకి, హైదరాబాద్కి, ఇతర పట్టణాలకు తరలిపోయి వలసలు వెళ్ళిపోయి పూర్తి సర్వనాశనం చేసి పూర్తి ఇబ్బంది. ఎంత ఘోరం అంటే రైతాంగాన్ని ఈరోజు కాపాడుతామని చెప్పి, రైతు భరోసా కేంద్రాలు పెట్టామని చెప్పి, భరోసా ఇస్తానని చెప్పి, ఒక్క రైతుకు కూడా ఈరోజు నకిలీ విత్తనాలు ఒక పక్క, ఇంకో పక్కన మద్దతు ధర లేదు, పంట నష్టపోయి ఇటు పక్కన చూస్తే మిరప, అదే రకంగా పత్తి, అదే రకంగా వరి ఉన్నటువంటి అన్ని కూడా. అమ్మా ఏం లేదప్ప, నా పింఛని పోయే కదన్నా, పింఛన్ తీసేశారు. తీసేశారు. ఇంతకుముందు నీకు వస్తుండే కదా తల్లి, వస్తుండే మరి తీసి పారేసి. మరి అప్పుడు ఆ రోజు ఏమని అంటే నీకేమని తీసేశారు పింఛన్? ఇప్పుడు పింఛని కొడుకు అంటే ఏర్పాటు దొబ్బారు, ఎవరో ఇంట్లో పూజింటాను మీ అట్లా వదిలేస్తే. తల్లి చంద్రబాబు నాయుడు గారు మేము ఉన్నప్పుడు మీకు ఇచ్చినాం కదమ్మా, పింఛన్ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసిన. ఏం ధైర్యంగా ఉండమ్మా, మనకి 40 రోజులు ఇయ్యాలి తల్లి, ఇయ్యాలి. నీకెక్కడికి పోదు పింఛన్ 40 రోజులు. మళ్ళీ సైకిల్ని కాపాడుకో, నీకు పింఛన్ నేను తెచ్చిస్తాను. నేను ఖచ్చితంగా సైకిల్కి చేస్తాం, దాని గురించి ఇబ్బంది కాదు, మర్చిపోతండి తల్లి. ఏమ్మా మరి ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు వాలంటీర్లు అని చెప్తున్నారు, మరి ఏమి చేయరు. ఆ వాలంటీర్ వచ్చి తీసేసినాడు. సంవత్సరం అయింది నీకు రాకుండా. ఇది పరిస్థితి చూస్తున్నారు మీరు. రైట్ అమ్మా, సైకిల్ని మరోజు తల్లి, నీ పింఛన్ ఎక్కడికి పోదు, మేము వచ్చిన రోజు మళ్ళీ మొదటి రోజు ఇప్పిస్తాం. రైట్. అంటే బేసిక్గా ఈ ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో బాగా గమనించింది ఏంటండి, ఇక్కడ గుంటూరుకి మిరపకాయలు వలసటానికి కూలీలుగా చాలామంది జనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారని చెప్తుంటారు. ఎందుకు అంత దారుణమైన పరిస్థితి? ఎమ్మిగనూరు అంటే ఒక చరిత్ర ఉంది దీనికి. అసలు ఈ ప్రాంతంలో మీరు బంగారాన్ని పండించేటువంటి రైతాంగం ఉంది. మాకు కావాల్సింది ఈ ప్రాంతానికి సాగునీరు, నీళ్లు. నేను అందుకే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిజమైన రాయలసీమ బిడ్డగా మా ప్రాంతానికి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఇచ్చారో, ఆర్డీఎస్ రైట్ కెనాల్ 2000 కోట్లు 1986 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిపించి ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా కరువు మీద ఆధారపడకుండా మా రాయలసీమ హక్కు 4 టీఎంసీ నీళ్ళని ఆ ప్రాజెక్టు ద్వారా చేయాలని చెప్పి పట్టుబట్టి ఆ ప్రాజెక్టుని తీసుకొని వస్తే, టెండర్ పిలిపించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ద్రోహిగా రివర్స్ టెండరింగ్ మీద ఆ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు తీవ్రమైన కరువు, 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు రాలేంత కరువు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఈ గ్రామాలు చూస్తున్నారు ఇంత మౌనంగా ఉన్నాయి. ఈ సమయంలో కిటకిటలాడాల్సినటువంటి గ్రామాల్లో అసలు రైతులు కానీ ప్రజలు కానీ ఒక్కరు లేరు. ఎవరో అరకొరగా మళ్ళీ మీరు సాయంత్రం పూట వస్తే మళ్ళీ చాలామంది వలసలకు వేరే గ్రామాల కార్యక్రమాలకు పోవడమే కాకుండా రైతాంగాలు కుటుంబాలు ఈరోజు నిశ్శబ్దమయ్యే విధంగా గ్రామాలన్నీ బెంగళూరుకు, హైదరాబాద్కు, గుంటూరుకు ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేసుకోవడానికి పోతున్నారంటే కేవలం ఇది ఈరోజు సాగునీటి విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహమే దీనికి కారణం. ఈరోజు రైతులకు సంబంధించి మీరు ఒక విషయం చెప్పాలంటే, మద్దతు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్న శాసనసభ సాక్షిగా మాట్లాడారు.
అదే రకంగా పంట నష్ట పరిహారం ఎవరికి జరిగిన ప్రతి గింజకి ఇస్తానన్నాడు. ఏమైంది ఈరోజు? మిరప పంట నష్టపోతే పత్తికేస్తారు, పత్తి పంట నష్టపోతే ఉల్లికేస్తారు, ఉల్లి పంట నష్టపోతే వరికేస్తారు. కేవలం ఆర్భాటానికి బటన్ నొక్కుతున్నా అని చెప్పడానికే తప్ప వేరే యొక్క కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏ పంట తక్కువ ఉంటే ఆ పంటకు డబ్బులు వేసి ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు తప్ప రైతులను కాపాడే ప్రసక్తే లేదు, ఆ పరిస్థితి లేదు. గ్రామాలు మొత్తం మీరు చూస్తున్నారు ఖాళీ అయిపోయి సర్వనాశమైనటువంటి పరిస్థితి. నమస్తే అమ్మా, బాగున్నారు తల్లి? ఏమ్మా ఎట్లుందమ్మా? నీళ్ళు ఎట్లున్నాయి ఇంటి దగ్గర? పూర్తి ఇబ్బంది ఉంది. తాగడానికి నీళ్ళు లేవా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తానేమ్మా నీళ్ళు ఇక్కడ? 2 రోజులకు ఒకసారి. ఆ వచ్చేది కూడా ఎంతసేపు వదులుతారు? పొద్దున 7:30 అంతే, గంట అరగంట. ఆ గంట అరగంటలో మీరు అన్నీ పట్టుకోవాలి మళ్ళా. మొత్తం గంటన్నర మొత్తం. అది పరిస్థితి. చూస్తున్నారు మీరు. ఏం చేస్తారమ్మా మీరు? ఏం పని చేస్తారు? హోటల్ పనికి పోతారు. హోటల్ పనికి పోతారు. ఇప్పుడు వీళ్ళు మంచినీళ్ళ కోసం ఆ బిందెలు మీరు ఇందాక చూపించిన ఆ బిందెలు ఇది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బిందెల రిజర్వేషన్. అది వంతులు. ఆ వంతులు పెట్టుకొని ఇప్పుడే పెట్టేస్తారు. సరిపోతాయమ్మా? సరిపోవు, కొట్లాడుకోవాలా? నేను 3 రాత్రులు నిద్రపోయిన తర్వాత ఈరోజు ఉదయం 5 గంటలకి నాకు మెలకు వచ్చింది. దేంతో మెలకు వచ్చిందంటే సుప్రభాతంతోటో పాటలతోటో దేవుడి పాటలతో కాదు, బయట పెద్ద యుద్ధం జరుగుతుంది. ఏమని చూస్తే నీళ్ళ కోసం పోరాటాలు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘానికి ఎంత పేరు ఉంది, ఇక్కడ నేసే ఆ క్లాత్కి ఎంతటి చరిత్ర ఉందో అనేది అందరికీ తెలుసు. కానీ ఎమ్మిగనూరును చూస్తే ఇంత దారుణంగా కనిపిస్తుంది. తాగటానికి నీళ్ళు లేవు, పండించడానికి నీళ్ళు లేవు, చివరికి పొట్ట పోసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు వాటర్ గ్రిడ్ ద్వారా 156 కోట్లతోటి ప్రతి గ్రామానికి ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మరి అదే విధంగా చూస్తే గిన పరిస్థితి నేను చెప్పినటువంటి ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆర్డిఎస్ రైట్ కెనాల్ని ఆ రోజు శాంక్షన్ చేశాం. మీరు చెప్పినటువంటి చేనేతలు ఏం కాదు, పెద్ద కూర్చోండి బాబాయ్, కూర్చోండి. చేనేత కళాకారులు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ని ఎందుకు క్రియేట్ చేయాలని ఆలోచించామంటే వాళ్ళు స్కిల్డ్ లేబర్. అదే రకంగా స్కిల్డ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ చేనేత కళాకారులకు ముఖ్యంగా ముడిసరకు దొరకడం అనేది విపరీతమైన సమస్య. ఆ సిల్క్ కానీ తక్కువ ధరకు కానీ మనం ఇవ్వగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ చేతి నిండా పని ఉంటుంది. అదే కాకుండా మార్కెటింగ్ లేకపోవడం కూడా ఒక దురదృష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకునే టెక్స్టైల్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ ద్వారా నాట్ ఓన్లీ వీవర్స్ చేనేత కళాకారులే కాకుండా ఇతరత్ర యువతకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చాలామంది నన్ను అడిగారు, మెకనైజేషన్ వల్ల చేనేత కళాకారులకు ఏ రకంగా ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ఇక్కడ మనం సిల్క్ ప్రొడక్షన్ చేయగలిగితే ఆ సిల్క్ ఇక్కడే మనం వాళ్ళకి ముడిసరికి ఇవ్వగలిగితే విపరీతంగా బ్రహ్మాండంగా చేనేతలు హ్యాండ్లూమ్స్ ద్వారా బ్రహ్మాండంగా చేయగలరు. తద్వారా మార్కెటింగ్ కూడా ఒక బ్రాండింగ్ కూడా చేయగలం. ఆ రోజు డిపిఆర్ అయిపోయింది, 100 ఎకరాలు కేటాయించాం. ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా డిపిఆర్ అయిపోయిన తర్వాత ఆ టెక్స్టైల్ పార్కు ప్రారంభించి యాంకర్ క్లయింట్ని తెచ్చే క్రమంలోనే ప్రభుత్వం ఓడిపోవడం, మేము ఓడిపోవడం, తద్వారా 5 ఏళ్లలో కనీసం చేనేతల గురించి ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందేసిన పాపాన పోలా. కేవలము పథకాలు ఇచ్చాము, నేను బటన్ నొక్కాను, ఆ కార్యక్రమాన్ని ఇచ్చాను, ఈ కార్యక్రమాన్ని ఇచ్చానని చెప్పి మొన్న చూశారు మీరు. నేతన్న నేస్తమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇక్కడ చూస్తే మీరు రాజకీయాలకేమో చేనేత వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని పెడతామని చెప్పి కొన్ని వేల మంది ఉన్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థిని మార్చారు. ఇక్కడ మార్చిన తర్వాత నేను అడిగే సూటి ప్రశ్న, నేతన్న నేస్తం మాత్రం కేవలం 1200 మందికి ఇచ్చారు. టోటల్గా ఎంతమంది ఉంటారండి నేతన్న? దాదాపు 25,000 నుంచి 30,000 మంది ఉంటారు. కేవలం 1200 మందికి. కేవలం 1200 మందికి. రికార్డ్స్ 24,000 అంతే, సంవత్సరానికి 24,000. అది కూడా అరకొరగా. మీరు 1200 మందికి నేతన్న నేస్తం వేసి ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పి సంఖ్య ఎక్కువ ఉందని మీ సీట్లు మాత్రం రాజకీయ నాయకులకు ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీరే ఇండైరెక్ట్గా పార్లమెంట్లో ఆ రోజు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ వాళ్ళ ఎంపీని ప్రశ్న వేశారు. నేను అడిగాను, నేనే ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం పార్లమెంట్లో చెప్పారు. ఎన్ని ఇచ్చారు మీరంటే. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అడగలేకపోయారు? మరి అదే రకంగా తక్కువ ఐడి కార్డులు ఇవ్వడం, నేతన్న నేస్తం అనేది 24,000తో అరకొరగా 1200, ఒక సంవత్సరం 1100, ఒక సంవత్సరం 900. ఈ రకంగా మీరు 100ల్లో ఇచ్చి ఏ రకంగా మీరు చేనేతలకు మేలు చేస్తున్నారు?
ఉప్పు, పప్పు, కారం, పెట్రోల్, డీజిల్, నూనె అన్ని ధరలు, గ్యాసు విపరీతంగా పెంచి నెల నెల ఈ చేత్తో 10,000 ఇవ్వడం సంవత్సరానికి, నెల నెల ఈ చేత్తో 10,000 కొట్టేస్తా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాయ చేస్తున్నాడు. ఈ పాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నాన్నగారు బివి మోహన్ రెడ్డి గారికి ఎంత కర్నూలు అని కాదు, రాయలసీమలో నాన్నగారికి ఎంత పేరుందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇంటిలోనే మీరు గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు, సమస్యలు ప్రస్తావించారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? గత ఎన్నికల్లో ముఖ్యంగా 2 విషయాలండి. ఈ రాష్ట్రం మొత్తం జగన్ పెట్టిన ముద్దులకు పడిపోయింది. అదే రకంగా ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు ప్రజలంతా నమ్మబలికి హామీలు అమలు కాని హామీలను ఇచ్చినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఈ ప్రాంతం ఎమ్మిగనూరు నియోజకవర్గం మీరు ఒకసారి చూసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే టోటల్గా గతంలో కూడా మేము తెచ్చినట్టు అన్ని ప్రాజెక్టులను ఈరోజు కుదేలు చేశారు. రాష్ట్రంలో ఆ రోజు ఇచ్చిన హామీలతోటి జగన్ గాలి అనేది ఈ నియోజకవర్గం కూడా పనిచేయడం జరిగింది. తద్వారా రాయలసీమలో ముఖ్యంగా ఒక పోలరైజేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి అభ్యర్థుల్ని మమ్మల్ని చూసిన దాఖలాలు ఎక్కడా లేదు. ఈరోజు చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు అయితే ఎట్టా గెలిపించారో అదే విధంగా ఈరోజు గెలిపించడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఆయన చూడగానే వచ్చారు. అవును పక్కన ఒక పెద్ద ఆవిడ కూడా వచ్చారు ఎండలో. అమ్మా తల్లి పింఛన్ వస్తుందమ్మా, పింఛన్ వస్తుందా? ఈయనకు వస్తుంది, నీకు పోయి ఉంటుంది. ఇంతకుముందు ఇద్దరికి వస్తుండే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానంలో ఇదొక ముఖ్యమైన వాగ్దానం. 3,000 పెన్షన్ చేస్తామన్నాడు, పెంచుతూనే పోతానన్నాడు. సంవత్సరానికి 250 పెంచుతూ దురదృష్టం ఏమంటే ఇంటిలో ఒక అవ్వ ఉన్నా తాత ఉన్నా ఇద్దరికి ఇచ్చేవాళ్ళం గతంలో. ఇప్పుడు తాతకు వస్తుంది, అవ్వకు రాదు. ఆపేశారమ్మా? అసలు రావట్లేదా? లేదు. ఇప్పుడు కొత్తగా అంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ వస్తూ ఉంది, వీరి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ వస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చింది ఈమెకు పొలం ఉందని. మరి ఆ ముఖ్యమంత్రులకు తెలియదా ఈమెకు పొలం ఉన్నట్టు? వయసు తేడాలు అన్ని రకాలుగా అంటే ఏదో కారణం చేత ఒక కొర్రీ పెట్టడం, ఇవ్వలేక ఆడలేక మద్దులోడి మీద ఏడ్చినట్టుగా ఏదో ఒక కారణం పెట్టి ఈరోజు తొలగించడం జరుగుతుంది పెన్షన్. చెన్నకేశ్వర రెడ్డి గారు మీకు తెలిసిన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఈసారి తప్పించారో తప్పుకున్నారో తెలియదు పూర్తిగా. అయితే బుట్టా రేణుక గారిని మాజీ ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిల్చోబెడుతూ ఉన్నారు. ఆమెని మీకు సరైన ప్రత్యర్థి అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసి గెలిపించారు. ఇప్పుడు కూడా మాకు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, వైసీపీని. ఈరోజు బుట్టా రేణుక గారు వచ్చినా, కేశవరెడ్డి గారు వచ్చినా ఏం చెప్పేవాళ్ళు? ఈరోజు వారు కూడా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి, చేరినటువంటి సంక్షేమ పథకాలు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెబుతున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాకు జరిగేటువంటి ఎన్నికలు. ఇటు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసిన మంచి, అదే రకంగా ఈ ప్రభుత్వంలో మీరు హామీలు ఇచ్చి ఏ రకంగా విఫలమయ్యారో అది ప్రజలకు మేము చెబుతాం. దీనికంటే మించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెబుతూ ముందుకు పోతున్నాం. ఇక్కడ బుట్టా రేణుక గారు కొత్తగా వచ్చారు. కేశవరెడ్డి గారు నేను ఒకటి అడుగుతా సూటిగా, ఎందుకంటే ఎవరి చేతిలో ఓడిపోతారని చెప్పి మీకు ఈరోజు టికెట్ ఇవ్వలేదు? మీ తనయుడు ఉన్నారు. ఈరోజు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణించిన తర్వాత నేను నిలబడ్డాను. వారు లేకున్నా నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని, తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించడం జరిగింది. మరి ఈరోజు మీరు ఉండంగానే మీ తనయుడికి కూడా చేత కాదని చెప్పి, మీకు కూడా చేత కాదని చెప్పి ఈరోజు తప్పించారంటే మరి ఎవరి చేతిలో ఓడిపోతారని తప్పించారు? సిట్టింగ్ ఎమ్మెల్యేని. సరే మీకు వయసు పడింది అంటున్నారు, చాలా కారణం చెప్తున్నారు, వయసు భారం అని చెప్పి. మరి ఈరోజు ఉన్నట్టుండి బీసీ కార్డును తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకొని, రైతులు వలసలు వెళ్ళిపోయి, అది బీసీ రైతులు కాదా? 5 సంవత్సరాలు చేనేతల గొంతు కోసారు. 5 సంవత్సరాల్లో ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆస్తులు కొట్టేయాలని చేనేతలకు ఈరోజు ₹1 సహాయం సక్రమంగా చేయకుండా వేల మంది చేనేతల గొంతు కోసినప్పుడు ఈ ప్రభుత్వము మరి వారు బీసీలు కాదా? మరి అదే రకంగా కురవలు కానీ, వాల్మీకులు కానీ, అదే రకంగా ఈడిగలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదైతే గతంలో బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ, బీసీలకు ఇచ్చేటువంటి పనిముట్లు కానీ, ఆదరణ పథకాలు కానీ, చంద్రన్న బీమా కానీ ఇవన్నీ కూడా దూరం చేసి
ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం ఈరోజు చూస్తే మీరు బీసీల గొంతులన్నీ కోసి ఈరోజు బీసీ కార్డు తీసుకొని మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఒక డ్రామా మొదలుపెట్టారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇక్కడ న్యాయ రాజధాని ఇస్తామన్నారు. అదే రకంగా న్యాయ రాజధానితో పాటు కర్నూలుని బ్రహ్మాండంగా 3 రాజధానుల్లో ఒక రాజధాని అని చెప్పారు. ఆ రాజధాని కథ ముగిసింది. 3 ప్రాంతాలని చెప్పి విశాఖపట్నానికి ఏమో బోడిగుండు ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు. మా రాయలసీమకు కర్నూలు న్యాయ రాజధాని ఇక్కడ నాశనం చేశారు. ఇప్పుడు కులాల ప్రాంతాల మధ్యలో స్టోరీ అయిపోయింది. ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇప్పుడు ఉన్నట్టుండి బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చుట్టూ ఉన్నది ఏ సామాజిక వర్గం? ఇప్పుడు ఈ ప్రాంతంలో బీసీలు అంటారు. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఎక్కడికి పోయినా మీరు చూస్తే ఒకసారి ఎక్కడికి పోయినా బీసీ రెడ్లమని చెప్పుకుంటాం మేము. మా తండ్రి గారి దగ్గర నుంచి మేము ఈరోజు మా ఆఫీసులో పెద్ద ఆయన ఎండలో మీరు వచ్చినా కూడా పొలానికి పోలేదా పెద్ద ఆయన? దానికోసం వచ్చారా? ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గం వేరే వాళ్లకు సీటు కావచ్చు, ఇది నా బాధ్యత. నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణించేటప్పుడు నాకు చెప్పింది ఆస్తి వివరాలు అప్పుల వివరాలు కాదు. ఎమ్మిగనూరుని వదలకూడదు, ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అదే రకంగా స్వగ్రామమైన మా ఉలిందకొండని ఈ రెండింటినీ కన్నతల్లిగా భావించి ఇక్కడ ఒక బాధ్యతగా ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించడానికి నేను డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి ఇక్కడికి రావడం. ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తే ఇంట్రెస్టింగ్ అండి. ఇందాక మిమ్మల్ని కలవటానికి వచ్చారు, బహుశా పార్టీ లీడర్ అని. అవును మా మాజీ జెడ్పీ బయట బ్యానర్ కట్టారు, చంద్రబాబు గారిది, లోకేష్ గారిది, అందులో మీది, నాయకులందరిది బ్యానర్ కట్టారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు, ప్రతి అందరి ఇళ్ళకి కూడా కట్టుకుని ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఇంటి లోపల హాల్ మొత్తం ఒకసారి చూడండి, ఇల్లు మొత్తం ఆ బ్యానర్తో నింపేశారు. అవును ఇంట్లో బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఉంటాయి. అవును బేసిక్గా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటాయి. పార్టీ బ్యానర్లు ఫ్లెక్సీ ఈ విధంగా ఇంటి లోపల మొత్తం పెట్టుకోవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే బహుశా మీ నియోజకవర్గంలో ఇది పార్టీ మీద ఈ ఫ్లెక్సీ ఈ పోస్టర్ చూసినప్పుడు ఇది ఒక చరిత్ర. 1983 నుంచి వారు పైన ఉన్నటువంటి అనసూయమ్మ గారు వీరి తల్లి గారు. నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో రాజకీయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో. వారి తరువాత తరం నాగరాజు గౌడ్ గారు. అదే రకంగా ఇక్కడ మాకు దేశాయిలు ఉన్నారు స్వాములు. ఇక్కడ వారి తరం 2వ తరం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మా స్వామి కానీ దేశాయ స్వాములు కానీ వారు 2వ తరం. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చిన్నరాముడు వాల్మీకి వర్గానికి చెందినటువంటి మండలాధ్యక్షుడు. మా తండ్రి గారు వీరి తండ్రి గారి తరం నుంచి నియమించినటువంటి అధ్యక్షుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా రామారావు గారు అదే రకంగా నా తండ్రి గారితో 3 తరాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇది ఏదో కొత్తగా ఎమ్మెగనూరుకు సీటుకు వచ్చి అదే రకంగా ఇతరులలాగా ఏదో కేవలం సీటు కోసం రాజకీయాలు చేసేటువంటి కుటుంబం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో నాకు ఒక అనుబంధం ఉంది. మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ 3 తరాలు ఇప్పుడు వీరి తనయులు నాతో పాటు రాజకీయం చేస్తున్నారు. వారి కొడుకులు అంటే ఈ 3 తరాల నుంచి ఒకటే అజెండా, తెలుగుదేశం పార్టీ పసుపు జెండా. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, నందమూరి తారక రామారావు మాకు ఆరాధ్య దైవం. వారు చెప్పిందే శాసనం. తెలుగుదేశం పార్టీ జెండాని మోసుకుంటూ ఇన్ని తరాలు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాతి పరిణామాలు ఇవన్నీ కూడా ఈసారి ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం అని సభలు పెడుతున్నాడు. చొక్కాలు మడచండి అని చెబుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రజావేదికను కూల్చడంతో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఈయన నిర్మించడానికి రాలేదు, ముఖ్యమంత్రి విధ్వంసం చేయడానికే వచ్చాడు. మరి ఆ విధ్వంసంలో భాగంగా ప్రతి వర్గాన్ని బెదిరించాడు. ప్రతి వర్గాన్ని కాకుండా ఆఖరికి పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ రంగాల మీద ఈరోజు దాడులు చేస్తూ జర్నలిస్టులని ఎంత కిరాతకంగా సిద్ధం సభల్లో కొట్టడం కూడా చూసాం మనం. ఈనాడు ఆఫీసు మీద కూడా దాడి చేయడం నిన్న కర్నూలులో చూసాం. అంటే ఈయన ఆలోచన పరంగా ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి విధ్వంసాలతోటి, బెదిరింపులతోటి, అణిచివేయాలనే ధోరణితోటి నాకు ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఎదురు వస్తే ఏ వ్యక్తినైనా కూడా మేము అణగదొక్కాలని చూసి భయపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఈ తెలుగుదేశం పార్టీలో భయపడేవాడు కానీ భయపెట్టే వాళ్ళని ఎవరైనా బెదిరించే వాళ్ళు ఇంతవరకు ఎవరు పుట్టలే. రానున్న రోజుల్లో అతి త్వరలో ఇంకా కురుక్షేత్ర యుద్ధం అంటున్నాడు. నేను అర్జునుడని చెప్పుకుంటున్నాడు. ఆయన అవినీతిలో ఎటువంటి అర్జునుడు బకాసురుడు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మీరు సిద్ధం అనే బదులు
ఈ కార్యక్రమాలు ఈ గ్రామాల్లో మేము తిరుగుతున్న గ్రామాల్లో తాగునీరు ఇచ్చి మీరు సిద్ధమనింటే బాగుండు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచకుండా మీరు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించింటే బాగుండు సిద్ధమని. రైతులకు ఈరోజు భరోసా కల్పించి నకిలీ విత్తనాలు లేకుండా కాపాడింటే బాగుండు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ ఇచ్చి మీరు సిద్ధమనింటే బాగుండు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఏ వైన్ షాపులో కూడా మద్యమే కనిపించకుండా రోజున ఓటు అడుగుతానని చెప్పి మాట్లాడిన మాటని గుర్తు చేసుకొని రేపు సిద్ధమంటే బాగుండు. సిపిఎస్ దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి మెగా డిఎస్సి దగ్గర నుంచి అన్ని మాటలు తప్పి కేవలం దౌర్జన్యాన్ని విధ్వంసాన్ని బెదిరించే ధోరణి నమ్ముకొని ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అల్టిమేట్గా వచ్చే ఎన్నికల్లో మీరు మళ్ళీ అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అనుబోతున్నారా? ఆ కాన్ఫిడెన్స్ ఉందా? 100%. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను నాకు ఒక బాధ్యత, గతంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో 4 ముఖ్యమైన అంశాలు. ఒకటి, గాజులు దిన్న ప్రాజెక్టు దగ్గర నుంచి 146 కోట్ల రూపాయలతోటి ఎమ్మెగనూరు టౌన్లో ఇంటింటికి నీళ్ళని స్కీమును శాంక్షన్ చేయించాము. ఆ రోజు ఆ నీళ్లు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ. ఆ నీళ్లు ఈరోజు ఎమ్మెగనూరు పట్టణంలో తాపడానికి కూడా ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు చేతగాలే. ఆఖరికి నేను పెట్టిన శిలాఫలకం మీద కవర్ చేసి ఆయన బొమ్మలు వేసుకొని ఎమ్మెల్యే గారు ప్రభుత్వం బొమ్మలు వేసుకొని రంగులు వేసుకున్నారు. పేదవాళ్లకు టిట్కో ఇళ్ళు 1000 పట్టాలు మా తండ్రి గారు ఆ రోజు ఇస్తే కొన్ని 1000 ఇళ్ళు కట్టిస్తే మీ రంగులు కొట్టుకొని కరోనా పేషెంట్లను పెట్టారు తప్ప పేదవాళ్లకు ఇళ్ళు ఇవ్వలేదు. మూడోది, నేను చెప్పిన ఆర్డీఎస్ రైట్ కెనాల్, రాయలసీమకు తలమానికం, పశ్చిమ ప్రాంత జీవనాడి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేశారు. ఆ ప్రాజెక్టు తెచ్చినటువంటి ఆనందం, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సంతృప్తి మాకు ఈరోజు మిగిలిపోయింది. తర్వాత అదే కాకుండా నేను ఇప్పుడు గ్రామాలు చూస్తున్నారు మీరు, ఇంటింటి దగ్గర ఏ ఆడకూతురు పోయినా కళ్ళనీళ్ళు పెట్టుకొని నీళ్లు లేవని బాధపడే పరి. ఇంకా వేసవకాలం మొదలైంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మేలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూసుకోవాలి. ఆ ప్రాజెక్టుకు 156 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తెచ్చేటువంటి ఈ యొక్క నీటి ప్రాజెక్టుని నాశనం చేశారు. ఇవన్నీ గతంలో 5 సంవత్సరాల్లో నేను, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆశీర్వాదంతో నేను తెచ్చినటువంటి ప్రాజెక్టులు. దాన్ని మళ్ళీ ముందుకు సాగాలంటే సైకిల్ రావాలి. మళ్ళీ అధ్యక్ష అని చెప్పేటువంటి అవకాశాన్ని ఎమ్మెగనూరు ప్రజలు ఇవ్వాలని సిద్ధమైపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ప్రతిపక్ష ఓటులు చీలనివ్వం, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. వారి యొక్క సహకారంతో కూడా జనసేన తెలుగుదేశం పార్టీతో సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇక్కడ నుంచి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో అధ్యక్ష అని చెప్పి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించేలాగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీడీపీ ఇన్ఛార్జి జయనాగేశ్వర రెడ్డితో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.